నిద్ర వస్తుంటే ఇక్కడ తీసుకొచ్చావు. అర్జెంట్ గా నీకు కథ చెప్పాలరా? ఇప్పుడా? ఇప్పుడే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండబెట్టారు. అందులో ఓ చేప ఎండలేదు. ఆ కథగా నాన్న నువ్వు చెప్పేది? పోనీ ఇంకో కథ చెప్తాను. టింకు, టింకు. అనగనగా ఓ కోతుంది, దానికి ఓ ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డా, కత్తిపోయి ముళ్ళు వచ్చే డామ్ డామ్ డా. నీకు ఇది కూడా వచ్చా? ఎందుకు రాదు? ఇలాంటి చచ్చు కథలన్నీ పిల్లలకి బళ్ళు చేరకముందే చెప్తారు. ఆల్ రైట్, నీకు ఇంకో టీనేజ్ లవ్ స్టోరీ చెప్తాను. అనగనగనగా ఓ ఎన్టీఆర్, శ్రీదేవి. అప్పుడే యవ్వనంలో కడుగు పెట్టిన అందమైన ఎన్టీఆర్, శ్రీదేవి. లవ్ స్టోరీ చెప్తారా? లవ్ స్టోరీ? రామ రామ, ఒక తండ్రి బిడ్డకు చెప్పాల్సిన కథలేనా ఇది? ఏం చేయమంటావు? అనగనగా కథలు చెప్పపోతే వాడే నాకు తిరిగి చెప్తున్నాడు. అయినా ఎముకలు కొరికే చలిలో చంటి విధవని నానబెడుతూ కథలు చెప్పాల్సిన అవసరమే వచ్చిందండి మీకు? అది కాదు శారదా. ఊరుకోండి. సరే, లవ్ స్టోరీ సిగ్గులతో సరే. ఏంటి, నిజంగానే నర్సును తీసేశారంట? అవును. అయితే ఇంక రోజు వస్తాను. 14 ఇంజక్షన్లు అయిపోయినాయి, ఇంకా రావక్కర్లేదు. అక్కర్లేకపోయినా సరే. ఏడ్చినట్టుంది. అయితే ఓ మంచి పిచ్చుకొక్క చేత కనిపించుకురా. ఛీ, పాడు, మీకేం తెలీదు. సూర్య వేస్తా, ఆ పైన సూర్య వేస్తా. మనసునక వయసునక నర నరము శుద్ధి చేస్తా. పిచ్చెక్కింది. ఆగము సూర్య వేస్తా. రోజంతా నీ ధ్యాసే నాసై చస్తున్నా. యాపిల్స్ అమ్మొస్తే యాంపిల్స్ అనుకున్నా. తెల్లారు కల్లోనే అల్లాడిపోతున్నా. 2 వీక్స్ కోర్సంతా టూకీగా చేస్తున్నా. సిరంజి మీద ఒట్టే పెట్టి గట్టిగా చెప్పు చూద్దాము. మరించి వచ్చిన డాక్టరు నమ్మి వరాలనైనా ఇచ్చేస్తా. వదిలేదా ఈ రోగం? వదలదే అనురాగం. అయ్యయ్యో, పిచ్చెక్కింది. ఆగమో సూర్య వేస్త వేస్త. కొట్టంతో విన్నాని నీ గుండె వేగాన్ని. మీటర్తో కొలిచానే నీ వేడి రక్తాన్ని. వేడంతా చూస్తుంటే చల్లారే పోతుంది. చల్లారిపోయాక చేసేది ఏముంది? చలికాలంలో ఊటీకెళితే హీటరు నేనే అవుతాను. ఎండాకాలం బెజబాడెళితే కూలరులాగా ఉంటాను. మగవాణ్ణి నేనేనే. నిజమైతే చూస్తాలే. అయ్యయ్యో, పిచ్చెక్కింది. అమ్మమ్మ చచ్చెట్టుంది. ఆగమ్మో సూర్య వేస్తా, ఆ పైన సుత్య వేస్తా. మనసునక వయసునక నర నరము శుద్ధి చేస్తా. అయ్యయ్యో, పిచ్చెక్కింది. ఆగమ్మో సూర్య వేస్తా. పిచ్చి సూర్య పిచ్చి
సూటి డాడీ నాకు అర్జెంటుగా 10 రూపీస్ కావాలి.